పక్కన పెట్టారు. సో నెక్స్ట్ వన్ NAND gate. NAND gate. So NAND gate is not of AND gate, or it is also represented as not plus AND gate. So not of AND gate, or so ఇక్కడ NAND gate లో మనకి two gates ఉంటాయి. ఆ two gates ఏంటంటే బేసిక్ గేట్స్ లో AND gate అండ్ NOT gate. ఆ రెండింటిని ఉపయోగించడం ద్వారా వచ్చినటువంటి గేట్ మనం NAND gate అంటాం. సో దట్ ఈస్ ఇన్వర్షన్ ఆఫ్ ది AND gate. సో AND gate కి ఆపోజిట్ గా AND gate కి NOT gate అప్లై చేస్తే వచ్చేదాన్ని మనం NAND gate గా రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ NAND gate లో సో దీంట్లో కూడా మనకి చూసినట్లయితే దీని సింబల్. సో దీంట్లో మనకి టూ గేట్స్ ఉన్నాయి, AND gate అండ్ NOT gate, నాట్ ప్లస్ AND gate. సో ఫస్ట్ AND gate నేను తీసుకుంటాను. దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ AND gate, A and B and Y is equal to A dot B ప్లస్ దీనికి ఒక నాట్ గేట్ ని యాడ్ చేయాలి. దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ నాట్ గేట్. therefore that equal to so this is the resultant formula, resultant symbol of the NAND gate. So this one is AND gate, this one is NOT gate. So adding AND gate and NOT gate we get NAND gate, and A and NAND gate. So here input A and input B, output Y is equal to A dot B. So A dot B is the AND gate, its complement or inversion of the AND gate, that is represented as bar. Bar to the representation Y is equal to A dot B over bar. ఇది దీని సింబల్. దీంట్లో కూడా మన ట్రూత్ టేబుల్ రాయొచ్చు. ఇన్పుట్స్ టూ ఇన్పుట్స్ ఉంటాయి దీంట్లో. సో దే ఆర్ A and B. Possibility conditions 0 0 0 1 1 0 and 1 1. So output is Y is equal to A dot B whole bar. A dot B whole bar తీసుకోవాలి. అయితే మనం అడిషనల్ గా ఇంకొక స్టెప్ తీసుకుందాం. A dot B తీసుకొని సో నెక్స్ట్ నేను అవుట్పుట్ రాస్తాను. అవుట్పుట్ Y is equal to A dot B whole bar. So దీని టేబుల్ ఫిల్ అప్ చేద్దాం. సో A dot B means 0.0 0 0.1 1 sorry 0.1 0 1.0 0 and 1.1 is 1. సో ఇక్కడ వచ్చిన మనకి ఇన్పుట్స్ వీటంటే అవుట్పుట్ ఏం చేస్తానంటే ద కాంప్లిమెంట్ ఆఫ్ AND gate. సో A dot B whole bar, A dot B కి బార్ అప్లై చేయాలి. సో ఆల్రెడీ నాట్ గేట్ లో మనం చెప్పాం నాట్ గేట్ ఏమవుతుంది 0 bar is equal to 1 and 1 bar is equal to 0. సో ఇది మన నాట్ గేట్ లో వస్తుంది అంటే దానికి బార్ అప్లై చేస్తాం. సో A dot B వాల్యూ 0, దానికి బార్ అప్లై చేస్తే ఏమవుతుంది వాల్యూ 1 వస్తుంది. అండ్ ఇది కూడా 0 0 బార్ అప్లై చేస్తే 1, 0 బార్ అప్లై చేస్తే 1, 1 బార్ అప్లై చేస్తే 0. సో ఇది దీని ట్రూత్ టేబుల్. సో దీని నుంచి మన ప్రిన్సిపల్ దీని రూల్ ఏ విధంగా రాయొచ్చు అంటే సో కండిషన్ చూడండి. ఇక్కడ ఒకటే స్పెషల్ గా కనిపిస్తుంది 0, మిగతావన్నీ 1 ఉన్నాయి. అంటే ఏమవ్వాలి ఇఫ్ బోత్ ద ఇన్పుట్స్ ఆర్ హై అవుట్పుట్ విల్ బి 0 or low, or either or one of the input is 0. సో ఇక్కడ ఇన్పుట్స్ లో రెండు ఒకటేనా 0 అవ్వాలి లేదా both the inputs are 0. If either or both of the inputs are 0 then output is 1 or high. సో ఈ విధంగా దీని ట్రూత్ టేబుల్ మనం చెప్పొచ్చు. సో ఇది NAND gate. అండ్ నెక్స్ట్ వన్ సో యూనివర్సల్ గేట్స్ లో సెకండ్ వన్ NOR gate. So similarly NAND gate means not of AND gate, NOR gate is not of OR gate or not plus OR gate. So symbol is so first we take an OR gate, add the NOT gate. So OR gate తీసుకున్నాం దానికి NOT gate యాడ్ చేస్తాం. సో ఆర్ ప్లస్ నాట్ ఆ రెండు కూడా యాడ్ చేస్తే వచ్చినటువంటి వాల్యూ ఆ సింబల్ ఏమని ఏమంటామంటే నాట్ గేట్. A B Y is equal to A plus B bar. A plus B is the
ఆర్ గేట్ ఏ ప్లస్ బిని ఆర్ గేట్ రిప్రజెంట్ చేస్తారు. దానికి బార్ అప్లై చేస్తే అంటే ఆర్ గేట్ కి బార్ అప్లై చేస్తాం అంటే నాట్ అప్లై చేస్తాం. సో అది ఏముందంటే నాట్ గేట్ అవుతుంది. సో దీని టేబుల్ ఇంప్రూవ్ టేబుల్ ఏంటంటే ఇన్పుట్స్ A, B, possibility conditions are 0, 0, 0, 1, 1, 0 and 1, 1. So output ఏం కావాలంటే A plus B whole bar కావాలి. So additional మనం ఫస్ట్ స్టెప్ తీసుకుందాం A plus B and finally output is y is equal to A plus B whole bar. So A plus B means 0 plus 0, 0, 0 plus 1 is 0, 1, 1 plus 0 is 1 and 1 plus 1 is also 1. So here 1 is reference high condition or all condition. So the inverted shortsum, the complement. So 0's complement is 1, 1 complement 0, 1 key opposite to 0 and 1 key 0. So they do. So ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అవుట్పుట్స్ లో స్పెషల్ గా ఏంటంటే 1 అవర్ ఉంది కదా 1 0 ఉన్నాయి కాబట్టి అదేంటో ఫస్ట్ పాయింట్ వచ్చేస్తాం. 1 ఎప్పుడు వచ్చింది రెండు జీరోస్ అయినప్పుడు మాత్రం మనకి 1 వచ్చింది. మిగతా అన్ని కండిషన్స్ లో కూడా అవుట్పుట్ 0 వచ్చింది. అంటే ఏం రాయొచ్చు if both the inputs are low output is high, if both the inputs are high or either high. సో ఒకటైనా హై అవ్వచ్చు లేదా రెండు కూడా హై అవ్వాలి రిమైనింగ్ కండిషన్స్ లో అప్పుడు ఏమవుతుందంటే దాని అవుట్పుట్ విల్ బి 0 ఆర్ 1. సో ఇది మనకి నాట్ గేట్ గురించి. సో ఇంతవరకు మనకి బేసిక్ గేట్స్ లో అండ్ ఆర్ నాట్ అండ్ యూనివర్సల్ గేట్స్ లో NAND అండ్ NOR గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ స్పెషల్ గేట్స్. సో స్పెషల్ గేట్స్ లో ఫస్ట్ వన్ XOR గేట్ or written as XOR. X means exclusive OR gate. అంటే ఇది కూడా ఒక రకమైన ఆర్ గేట్ నుంచి వస్తుంది. ఈ ఆర్ గేట్ లో ఒక ప్రత్యేకమైనటువంటి రకం ఇది. అంటే ఆర్ గేట్ ని ఇంకా ఎందుకంటే మనకు ఆర్ గేట్ లో చూసినట్లయితే ఆర్ గేట్ లో మనకి వచ్చిన ట్రూత్ టేబుల్ లో 0 0 తీసుకున్నప్పుడు 0 వస్తుంది, 0 1 తీసుకుంటే 1 వస్తుంది, 1 0 తీసుకున్నప్పుడు 1 వస్తుంది, 1 1 తీసుకున్నప్పుడు కూడా 1 వస్తుంది. ఇది మనకు వచ్చినటువంటి అవుట్పుట్ వాల్యూస్ 0 1 1 వస్తాయి. సో దీంట్లో మనకి 2 ఇన్పుట్స్ 0 అయినప్పుడు 0 అవుతుంది, 2 ఇన్పుట్స్ హై అయినప్పుడు కూడా 1 వస్తుంది, నెక్స్ట్ ఒక ఇన్పుట్ 0 ఆర్ 1 అయినప్పుడు కూడా 1 వస్తుంది. అంటే దీంట్లో ఒక ప్రత్యేకంగా స్పెషల్గా దీని నుంచి మనం డిఫైన్ చేస్తూ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్ గేట్ నుంచి ప్రత్యేకంగా కొన్ని సందర్భాల్లోనే 1 అయ్యేలా లేదా కొన్ని సందర్భాల్లో 0 అయ్యేలా కాబట్టి దీనికోసం ఈ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ని ఉపయోగించడం జరిగింది. సో ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ దీని సింబల్ ఏంటంటే సో దీని సింబల్ y is equal to సో ఫార్ములా ఏంటంటే y is equal to a dot b bar plus a bar dot b దీంతో రిప్రజెంట్ చేస్తారు. సో దాని నుండి మన సింబల్ ఎలా రాయొచ్చు అంటే ABR 2 ఇన్పుట్స్. సో బికి నాట్ గేట్ అప్లై చేస్తాం, ఇది బి బార్ ఉంటుంది. సో ఈ బి బార్ కి ఇది ఏ ఇన్పుట్, బి నుంచి నాట్ గేట్ అప్లై చేస్తే బి బార్ ఏంటి ఏ అండ్ బి బార్ రెండింటికి మనం ఇక్కడ ఉపయోగించిన గేట్ ఏంటంటే AND గేట్ ఉపయోగిస్తాం. AND గేట్ ఉపయోగిస్తే ఏ డాట్ బి బార్ AND గేట్ వచ్చిందంటే డాట్ కావాలి, ఒక ఇన్పుట్ ఏ ఇంకో ఇన్పుట్ బి బార్. అలానే సో నెక్స్ట్ ఏ ఇన్పుట్ తీసుకున్నాము, ఏ ఇన్పుట్ తీసుకొచ్చి దానికి నాట్ గేట్ అప్లై చేస్తారు. నాట్ గేట్ అప్లై చేస్తే అది ఎలా మారుతుందంటే ఏ బార్గా మారుతుంది. అండ్ బి ఇన్పుట్ తీసుకొచ్చాం. సో ఏ బార్ ఒకటి ఇన్పుట్ ఇంకో ఇన్పుట్ బి బార్ ఆ రెండింటిలో కూడా AND గేట్ యాడ్ చేస్తాం. AND గేట్ సో AND గేట్ యాడ్ చేస్తే ఏమొస్తుందంటే ఏ బార్ డాట్ బి. సో ఒకటి ఇన్పుట్ ఏ బార్ ఇంకో ఇన్పుట్ బి. సో ఏ బార్ డాట్ బి బార్. సో ఏ డాట్ బి బార్ అండ్ ఏ బార్ డాట్ బి బార్ ఆ రెండు ఇన్పుట్స్ కూడా తీసుకొచ్చి ఒక ఆర్ గేట్కి యాడ్ చేస్తే
This is OR gate. Therefore, output y is equal to a dot b bar plus a bar dot. So ఇది output. ఇది దీని యొక్క సింబల్. ఇంకా చూడండి ఇది మనకి సింబల్ లో ఫార్ములా XOR గేట్ ఫార్ములా ఏంటంటే y is equal to a dot b bar plus a bar dot b. దీన్ని మనం సింబల్ a ప్లస్ సర్కిల్ ఆఫ్ b అని కూడా రాయొచ్చు. దీన్ని ఆ ప్లస్ సర్కిల్ ప్లస్ లో ఏ విధంగా వస్తుంది a dot b bar plus a bar dot b. సో దీన్ని మన సింబల్ గా మనం రాయాలంటే ఫస్ట్ ఒక ఇన్పుట్ ఏ, సెకండ్ ఇన్పుట్ బి బార్ గా తీసుకోవాలి. సో మనం తీసుకున్న ఇన్పుట్స్ 2 ఇన్పుట్స్ ఏ అండ్ బి. బి కి నాట్ అప్లై చేస్తే దిస్ ఇస్ నాట్ గేట్. బి కి నాట్ అప్లై చేస్తే బి బార్ అవుతుంది. సో దేర్ఫోర్ AND గేట్ అప్లై చేస్తే ఏ కి బి బార్ కి AND గేట్ అప్లై చేస్తే a డాట్ బి బార్. అలానే ఏ ని తీసుకున్నాను దాన్ని నాట్ అప్లై చేస్తాను ఏ బార్ అయింది. బి ని తీసుకున్నాను ఏ బార్ కి బి కి AND గేట్ అప్లై చేస్తే a బార్ డాట్ బి బార్. సో ఇక్కడ వచ్చిన ఈ రెండు అవుట్పుట్స్ ని ఆర్ గేట్ ఇన్పుట్ గా తీసుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే ఆర్ గేట్ మీన్స్ ఎడిషన్ ప్లస్ చేయాలి. సో రెండింటిని కూడా ప్లస్ చేస్తే వచ్చిన వాల్యూనే ఇది. సో ఇది XOR గేట్ యొక్క సింబల్. దీని టేబుల్ ఏంటంటే ట్రూ టేబుల్. సో దీంట్లో కూడా మనం అవుట్పుట్స్ 2 అవుట్పుట్స్ తీసుకుంటాం. ఇన్పుట్స్ ఏ అండ్ బి ఆర్ ఇన్పుట్స్. సో దీంట్లో మనకు కావాల్సినటువంటి వాల్యూస్ ఏంటంటే ఏబితో పాటు బి బార్ ఒకటి కావాలి అండ్ ఏ బార్ కూడా కావాలి. సో ఏబితో పాటు ఏ బార్ తీసుకుంటాను, బి బార్ తీసుకుంటాను. ఏ డాట్ బి బార్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను, ఏ బార్ డాట్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. సో దాని నుండి ఫైనల్ గా y is equal to a bar dot b plus a dot b bar plus a bar dot b వాల్యూ కూడా రాద్దాం. దీన్ని మనం అవుట్పుట్ అంటాం. సో ఇన్పుట్స్ ఆర్ పాసిబుల్ కండిషన్స్. 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి 4 కండిషన్స్ వస్తాయి. 0 0 0 1 1 0 and 1 1. సో ఏ బార్, సో 0 ని బార్ చేయాలి. 0 బార్ చేస్తే 1 అండ్ మళ్ళీ 0 వచ్చింది 0 బార్ 1 1 బార్ చేస్తే 0 1 బార్ చేస్తే 0. ఏ బార్ అంటే ఏ కి ఇన్వర్టెడ్ గా రాయాలి, ఏ కి నాట్ గేట్ అప్లై చేయాలి. అంటే 0 0 1 1 అయ్యేది 1 1 0 0 గా మారాలి. అలాగే బి కి బార్ అప్లై చేయాలి. అంటే బి దగ్గర 0 వచ్చిందంటే ఇక్కడ 1 అవుతుంది బి బార్. బి కి 1 తీసుకుంటే బి బార్ 0, బి కి 0 అయితే బి బార్ కి 1 అవుతుంది, బి కి 1 అయితే బి బార్ కి. అండ్ ఏ డాట్ బి బార్ అంటే ఈసారి ఏం చేద్దామంటే ఏ ని బి బార్ ని డాట్ అప్లై చేయాలి, అంటే మల్టిప్లై చేయాలి. సో ఏ డాట్ బి బార్ 0 into 1 0 and 0 into 0 0 1 into 1 1 and 1 into 0 0. So next a dot b bar a dot a bar dot sorry a bar dot b ఈ రెండు కూడా మల్టిప్లై చేయాలి. సో 1 into 0 0 1 into 1 1 0 into 0 0 0 into 1 0. సో ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఫైనల్ గా దీని అవుట్పుట్ వాల్యూ. అవుట్పుట్ ఏమవుతుందంటే ఏ డాట్ బి బార్ ప్లస్ ఏ బార్ డాట్ బి. ఏ డాట్ బి బార్ వాల్యూ ఏ బార్ డాట్ బి ఈ రెండు కూడా ఏం చేయాలంటే ప్లస్ చేయాలి, ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేస్తే 0 ప్లస్ 0 0 0 ప్లస్ 1 1 1 ప్లస్ 0 1 and 0 plus 0 0. So this is the resultant value, output value of the XOR gate. So దీని నుండి మనకి క్లియర్గా ఏంటంటే ఇక్కడ మనకి 2 టైమ్స్ ఇక్కడ మనకి రెండు సార్లు ఇక్కడ 1 వస్తుంది, మిగిలిన రెండు కూడా 0 వస్తుంది. అంటే ఏమవుతుంది, ఇఫ్ బోత్ ఇన్పుట్స్ ఆర్ లో ఆర్ హై, రెండు ఇన్పుట్స్ కూడా 0 అవ్వాలి లేదా రెండు ఇన్పుట్స్ కూడా 1 అవ్వాలి. లో ఆర్ హై అయితే దెన్ అవుట్పుట్ విల్ బి 0 అంటే లో వస్తుంది. అంటే రెండు ఇన్పుట్స్ 0 అయినా రెండు ఇన్పుట్స్ 1 అయినా అవుట్పుట్ 0 వస్తుంది, లో అవుతుంది. సో ఇఫ్ ఎయిదర్ వన్ అవుట్పుట్ 0 ఆర్ 1, సో రెండింటిలో ఏదో ఒకటి 0 అయినా అవ్వాలి లేదా 1 అయినా అయింది అనుకోండి, అప్పుడు అవుట్పుట్ ఏమవుతుందంటే 1 వస్తుంది. సో ఇది XOR గేట్. సో XOR గేట్తో పాటు దీనికి ఇన్వర్టెడ్ గేటే XNOR గేట్. సో XNOR గేట్ అంటే ఏం లేదు, దీంట్లో జస్ట్ ట్రూ టేబుల్ మనం చూసినట్లయితే ఇంకా ఎడిషనల్గా ఒక వాల్యూ ఇంకొక లైన్ మనం తీసుకుంటాం XNOR గేట్లో. సో అది అంతగా మనకి అవసరం ఉండదు, చాలా తక్కువ కండిషన్స్ మనకు దొరుకుతూ ఉంటుంది అది. సో XOR గేట్ వరకు నేర్చుకుంటే సరిపోతుంది. సో XNOR గేట్ కావాలంటే ఏం లేదు, ఇక్కడ మనకు వచ్చినటువంటి అవుట్పుట్ వాల్యూస్ రివర్స్ అవుతాయి. అంటే దీనికి మనం ఒక బార్ ఎడిషనల్కి ఒక బార్ పెట్టాలి. అంటే ఏమవుతుందంటే దాని వాల్యూస్ ఇక్కడ రాస్తున్నాను
0 1 ఉంది 1 0 ఉంది 1 0 ఉంది 1 0 1 ఉంది. అదే దాని యొక్క వాల్యూస్. అంటే XNOR గేట్లో ఇన్పుట్స్ రెండు కూడా 0 అయితే అవుట్పుట్ 1 అవుతుంది, లేదా ఇన్పుట్స్ రెండు కూడా 1 అయితే అవుట్పుట్ 1 అవుతుంది. అండ్ బోత్ ఇన్పుట్స్ ఆర్ లో ఆర్ హై, దెన్ అవుట్పుట్ విల్ బి హై. ఇఫ్ వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఈస్ లో ఆర్ వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఈస్ హై, దెన్ అవుట్పుట్ విల్ బి 0. అంటే రెండిట్లో ఏదో ఒకటి మాత్రం 0 అయినా, రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే 1 అయినా అవుట్పుట్ 0 అవుతుంది. రెండు 1 అయినా లేదా రెండు 0 అయినా అవుట్పుట్ 1 వస్తుంది. అది XNOR గేట్లో దీని ఎఫెక్ట్ ఏమిటి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో ఇది సింబల్ ఆఫ్ XOR గేట్. So this is the symbol of XOR gate. A is the input, B is the output. Y is equal to A plus circle B or A dot B bar plus A bar dot B bar. And the symbol of XNOR gate is AB, this is Y, is equal to A dot B bar plus A bar dot B whole bar. So XOR gate ki XNOR gate ki different ఏంటంటే XOR gate ki ఒక నాట్ గేట్ XNOR వచ్చింది అంటే ఒక నాట్ గేట్ యాడ్ చేయాలి. నాట్ గేట్ అంటే ఇక్కడ సర్కిల్ అనేది యాడ్ అవుతుంది. ఈ సర్కిల్ యాడ్ అవ్వడం వల్ల దీన్ని మనం XNOR గేట్ గా రాయొచ్చు. సో ఇది XOR గేట్.